జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చెట్టుకున్న వాళ్ళు చేయలేమని జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. గౌరవనీయులు పెద్దలు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈరోజు మీ దగ్గరికి పంపితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో మే 13 తర్వాత కాబోయే చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి, మరి ఈరోజు మీ అందరికీ చేవెళ్ళ చెల్లెమ్మగా సుపరిచితురాలైన మా అక్క, మా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు శేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ ఆరికపూడి గాంధీ గారు, గౌరవనీయులైన చేవెళ్ళ శాసనసభ్యులు అన్న శ్రీ కాళే యాదయ్య గారు, గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు, పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు, తాండూర్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణీదేవి గారు, మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి జ్ఞానేశ్వరన్నను ఆశీర్వదించడానికి చేసిన మా గులాబీ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎండాని సాకులు వెతకకుండా మరి ఈరోజు జ్ఞానేశ్వరన్న గెలవాలి, మళ్ళొక్కసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలి అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది, రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 17 పార్లమెంట్ సీట్లకు గాను ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు, మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగరేసేది ఖాయమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇలా బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ 400 సీట్లు కాదు కదా, 200-220 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే 150-200 మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు గెలవాలి బీఆర్ఎస్, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే, మీరు కింద 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరికి వచ్చే పరిస్థితి రావాలంటే మనం ఎంపీలు ఉండాలి, గట్టి కొట్లాటోళ్ళు ఉండాలి. వాళ్ళ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. ఎవరెవరి మధ్యన జరుగుతున్నది పోటీ. నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి, నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి, నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి, ఎంపీ పదవులు అనుభవించి, ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో, మీరేసిన ఓట్లతో, ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు, ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వాళ్ళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. బలహీన వర్గాలందరినీ 93 కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వరన్. మొన్న చేవెళ్ళ సభ నేను చూస్తా ఉంటే టీవీలో, ఆ రోజు మా స్వామి గౌడ్ అన్న ఒక మాట అన్నాడు, మేము జనాభాలో 85-90% ఉన్న మేము బలహీనులం ఎట్లయితాం, బలహీన వర్గాలం ఎట్లయితాం, రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్ళలో అనే మాట మొన్న మన స్వామి గౌడ్ అన్న చెప్తా ఉంటే నేను చూసిన. నేను మిత్రులందరినీ ఒక్కటే కొడుతున్నా, ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలవరేమో అనే అపవాలు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి అలా ఒక బలమైన నాయకుడు, బలహీన వర్గాల నాయకుడు కాదు, బలమైన నాయకుడు, బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ళ పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాసాని జ్ఞానేశ్వర్ గారు వచ్చింది. మరి
బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి, గెలిపించి మన సత్తా మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను. ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెళ్ల పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి. మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్ లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు, తర్వాత విశ్వేశ్వర రెడ్డిని గెలిపించినారు, తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు. ఈ రోజు మనందరం కూడా ఎవరైనా కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరం ఒకటైగా ఇట్లా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబులెన్స్ ఓని తమ జరగండి పైసా పడదాం. మీ అందరితో ప్రార్థించేది ఒకటే, నాకు ఈ 20 రోజులు ఎండలు బాగున్నాయి, ఇబ్బంది ఉన్నది, కానీ మన ప్రజల దగ్గర పోవాలి, అడగాలి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి, అడగాలి. రైతులని ఏమైంది, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని అడగాలి. 10,000 ఇస్తా, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నవే, ఎక్కడ పోయింది నీ 15,000 అని అడగాలి. 9 ఆ జెండాలంటే కొద్దిగా దించండి. డిసెంబర్ చెప్పిన మాట, పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కాదు చెప్పిన మాట గుర్తు చేయాలి. ముసలిళ్లకు 4,000 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట గుర్తు చేయాలి. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పిన మాట యాద్ చేయాలి. 1, 2 కాదు, ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరందరూ బాహుబలి సినిమా చూసిరా? బాహుబలి పార్ట్ 1 చూసిరా? పార్ట్ 2 కూడా చూసిరా? చూసిరా లేదా? చూసిరు. మళ్ళా రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 అయిపోయింది. మోసం పార్ట్ 1 ఏంటిది? అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ 9 రుణమాఫీ అయిపోయింది, ఉరుక్కుంట తెచ్చుకొని 2 లక్షలు అని చెప్పిండు. ఇప్పుడు మోసం పార్ట్ 2 సీక్వెల్ నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కథ తెచ్చుకున్నాడు. 15 ఆగస్టుకు చెప్తా నేను అంటాడు రేవంత్ రెడ్డి. మోసపోదామా మళ్ళొక్కసారి? ఒకసారి మోసపోయింది చాలదా? అందుకే రైతన్నలకు యాద్ చేయాలి, చెప్పాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోని తప్పైతుంది. రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది తప్పైతుంది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ ఒక్కసారి ఆలోచించండి, ఏం జరిగింది దేశానికి వీళ్ళ వల్ల ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక దిక్కేమో 100 రోజుల అబద్ధం, మరొక దిక్కేమో 10 ఏళ్ల నిజం మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. కేసీఆర్ 12 లక్షల మందికి చేసిన ఆడపిల్లలకు చేసిన పెళ్లిళ్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి. 14 లక్షల మంది ఆడబిడ్డలకు ఇచ్చిన కేసీఆర్ కిట్లు మీద కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చి 200 నుంచి 2,000 రూపాయలు చేసింది కూడా మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు 10 ఏళ్లలో మనం చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మా కాళే యాదయ్య గారి నియోజకవర్గంలో షాబాద్ లో బ్రహ్మాండమైన పరిశ్రమలను కూడా నెలకొల్పుకున్నాం. వికారాబాద్ ను జిల్లా చేసుకున్నాం. వికారాబాద్ లో ఇవాళ కలెక్టర్ ఎప్పటి నుంచో వికారాబాద్ ప్రజల కళని దాన్ని నెరవేర్చింది కేసీఆర్ గారు. ఇక్కడ ఉండే గిరిజన సోదరులు ఎంతో మంది ఎన్నటి నుంచి అడుగుతున్నారు మా తాండాల మా రాజ్యం ఉండాలని, దాన్ని కూడా నెరవేర్చింది కేసీఆర్. ఇక నేను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు, ఎక్కువసేపు చెప్పా. ఇంకొక మాట కూడా మా యాదన్న యాద్ చేస్తున్నాడు. 111 జీవోను కూడా అందరు చెప్పినోళ్లే గానీ ఆఖరికి ఎత్తేసింది కేసీఆర్ అనే మాట యాద్ చేయమని చెప్పి మా యాదయ్య గారు చెప్తా ఉన్నారు. ఒక 111 జీవో, ఒక మంచినీళ్ళు ఇచ్చుడు, రైతులకు రైతు బంధు ఇచ్చుడు కాదు, చెప్తే ఇంకో గంట చెప్పొచ్చు. అదే ఈ రోజు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏం చేసిండ్రు నాయన? 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి దేశానికి ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం చేసిండ్రు, మా చేవెళ్ళకి ఏం చేసిండ్రు చెప్పి ఓటాడగవయ్యా అంటే
చెప్పేందుకు ఏం లేదు. వాళ్ళు అనేది ఒకటి జై శ్రీరామ్, ఏమనంటే జై శ్రీరామ్ తప్ప ఇంకేం లేదు. ఏం చేసిండు మోడీ గారు, ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? మా చేవెళ్లకు, మా తెలంగాణకు ఒక్క కళాశాల ఇచ్చినవా, ఒక్క పాఠశాల పెట్టినవా, ఒక్క గుడికి పైసలు ఇచ్చినవా, లేదా ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినవా అంటే చెప్పే ముఖం లేదు. కానీ జై శ్రీరామ్, శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. శ్రీరాముడు అందరి వాడు, అందరికీ దేవుడే. శ్రీరాముడు రేపు బీజేపీ ఓడిపోయినాక కూడా రాముడు మంచిగానే ఉంటాడు, రాముడికి ఏం కాదు. రాముడికి ఏమి కాదు, బీజేపీ ఓడిపోయినా రాముడికి ఏం ఫరక్ పడదు. నేను మిమ్మల్ని దండం పెట్టుకోలేదు ఒకటే, మతం పేరుతో రాజకీయం చేయడం, మతం అడ్డం పెట్టుకొని ఇవాళ ఓట్లు దండుకొని ఎంపీలుగా గెలవాలనే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎవరైతే తరలి వచ్చిందో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా, ఆలోచించండి. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2014లో సిలిండర్ ధర ఎంత? 400. ఈ రోజు ఎంత సిలిండర్ ధర? 1200. మోడీ గారు ఆనాడు 2014లో భారతదేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు మన దగ్గర డీజిల్, పెట్రోల్ దొరకది, మన దగ్గర ముడి చమురు దొరకది. భారతదేశంలో ముడి చమురు మనం బయట దేశాలకే తెచ్చుకుంటాం. క్రూడ్ ఆయిల్ ధర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క బ్యారెల్ కు $100 ఉండే 10 ఏళ్ల కిందట. ఇవాళ ఒక్క బ్యారెల్ ధర $16 తగ్గింది, $84 అయ్యింది. 10 ఏళ్లలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఆ క్రూడ్ ఆయిల్ నుంచి ఉత్పత్తి అయ్యే డీజిల్, పెట్రోల్ ధర తగ్గాలన్నా పెరగాలన్నా? తగ్గాలి. మరి తగ్గినాయా, పెరిగినాయా? ఒక ఆయన అంటాడు, మరి బండి సంజయ్ అని మోడీ దేవుడు అన్నా, దేవుడు అంటాడు. ఎవరికి దేవుడు? 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు మా తమ్ముళ్లకు దేవుడా? 60 రూపాయల డీజిల్ 95 రూపాయలు చేసి అందరు గొప్పలు ఉంచుకున్నందుకు రైతులకు దేవుడా? లేదా సరుకు రవాణా ఛార్జీలు పెంచి పప్పు పిరం చేసి, ఉప్పు పిరం చేసి, నూనె పిరం చేసి, చింతపండు పిరం చేసి బతుకులాగం చేసినందుకు మా ఆడబిడ్డలకు దేవుడా? ఎవరికి దేవుడు? అది చెప్పమంటే చెప్పాడు. కానీ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే నేను మీ అందరికి ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, శ్రీరాముడిని మొక్కుదాం, శ్రీరాముడికి మొక్కుదాం. ఏం తప్పులేదు, దేవుడు ఆయన. కానీ ఏమీ చేయని బీజేపీని, తెలంగాణకు నయా పైసా పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే బుద్ధి చెప్పుదాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. చేవెళ్ల ప్రాంతానికి, చేవెళ్ల పార్లమెంటుకు కృష్ణా నీళ్లు రావాలి. కృష్ణా నీళ్లలో మన వాటా తెలుసుమని చెప్పి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి అడుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని వాటా తెలుసలేదు, నీటి చుక్క కూడా పంచలేదు. అదేవిధంగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వండి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దాంతో వేగంగా పూర్తి చేసుకుంటామంటే నీళ్లు వంచలేదు, వాటా ఇయ్యలేదు. కనీసం జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇయ్యకుండా సతాయించినోడు ఇదే బీజేపీ ప్రభుత్వం. 10 ఏళ్ళకెళ్ళి ఏం ముఖం పెట్టుకొని చేతులలో ఇలా ఓట్లు అడుగుతున్నాడు విశ్వేశ్వర రెడ్డి అనే మాట నేను అడుగుతా ఉన్నాను. आखिर में मैं यही बोलना चाहता हूं, हमारे जितने भी भाई बहन हैं, आप तमाम भाइयों से मैंने एक ही गुजारिश करना चाहता हूं, अगर तेलंगाना में आज अगर बीजेपी को रोकने का किसी में दम है तो सिर्फ और सिर्फ केसीआर साहब में और बीआरएस पार्टी में। अभी हाल ही में जो असेंबली इलेक्शन हुआ, आप सोचिए 1 मिनट के लिए, किसने हराया बंडी संजय को? किसने हराया बंडी संजय को? बीआरएस। किसने हराया धर्मपुरी अरविंद को? किसने हराया ईटेला राजेंद्र को? किसने हराया रघुनंदन राव को? किसने हराया स्वयं बाबूराव को? और किसने डराया किशन रेड्डी को कि वो कंटेस्ट भी नहीं करे? बीआरएस। अगर किसी में दम है बीजेपी को रोकने का तो सिर्फ और सिर्फ बीआरएस में है. చేవెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకునుడు గుద్దుకునుడు మోపైంది. 3వ స్థానానికి పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. యాది పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, ద్రోహులకు బుద్ధి చెప్తారు. అమ్మను మోసం చేసిన, అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. బలహీన వర్గాలందరికీ బలమైన గొంతుగా 25 ఏళ్లుగా మీ అందరికీ సుపరిచితులైన కాసాని జ్ఞానేశ్వరరావుని గెలిపించుకుందాం. మీరు ఒక 8-10 సీట్లు మాకు అప్పచెప్తే ఢిల్లీని మళ్ళొక్కసారి కేసీఆర్ గారు ఆటాడిచ్చే రోజు మళ్ళా తొందరలోనే వస్తుందనే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మిమ్మల్ని నేను కోరేది 13 తారీఖు వరకు కష్టపడదాం. ఎండ ఉంది నాకు ఎరికే, కష్టపడదాం, తెలిసిన వాళ్ళకి చెబుదాం.
బలహీన వర్గాల ముద్దుబిడ్డ జ్ఞానేశ్వరన్నకు సంబంధించిన కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించుకుందాం. చేవెళ్లలో మళ్ళీ రాబోయే రోజుల్లో కలుసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఇంకా 2-3 మీటింగ్లు ఉన్నాయి, మీకు కూడా ఎండగొడతామని తెలుసు, అందుకే మళ్ళా కలుసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.